హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నేత్ర లక్కీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేసామండి. మీలో ఎంతమంది ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు, కాకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ అయినా ఎగ్ రైస్ అయినా అంటే మామూలుగా చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా ఇవన్నీ చాలా బాగుంటాయి ఇందులో. మనకు ఫైనల్గా మనం 300 లోపే అన్ని అంటే ఏ ఫుడ్ అయినా మనం టేస్ట్ చేయలేము. ఇలా హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి అదేనండి, 300 లోపు ఉంది, మన బడ్జెట్లోనే ఉంటుంది. ఇక్కడ తను కూడా చాలా అంటే ఏవి యూజ్ చేసినా చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని మరీ చేస్తున్నాడు. ఫుల్ హైజీనిక్గా సేఫ్గా అనేది తను చేస్తున్నాడు. ఇక్కడ మనము కట్ చేసేది చూస్తున్నాము, తను నీట్గా ఎంత షార్ప్ అంటే నీట్గా ఎంత ఫైన్గా కట్ చేస్తున్నాడు. అది వచ్చేసి మనకు ఫ్రైడ్ రైస్కి యూజ్ చేయడానికి కటింగ్ చేశాడు. తర్వాత మంచూరియా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ట్రై చేయండి. మంచూరియా ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ షాప్ వాళ్ళతో చెప్పలేదు కదా, ఈ షాప్ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళదండి. తను ఈ వర్క్ చేయబట్టి ఒక దాదాపు 10 years అవుతుంది అనుకోండి. కాకపోతే తను ఉండేది గోపన్పల్లిలో ఉండేది, ఇప్పుడు మల్లపూర్కి వచ్చి కొంచెం సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. తన అంటే స్టార్టప్ బిజినెస్ అనమాట ఇది. ఇప్పుడు తను ఓన్ షాప్ పెట్టుకొని ఇప్పుడు నడుపుతున్నాడు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇది అడ్రస్ వచ్చేసి మల్లపూర్ దగ్గర ఉంది. మల్లపూర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గరనే ఉంటుంది. మీరు అటు సైడ్ వెళ్ళుంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి తినడం కన్నా ఈయన చిన్న చిన్న హోటళ్ళలో ట్రై చేయడమే చాలా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ ప్రిపరేషన్ అనేది నీట్గా చేస్తున్నాడు. కాకపోతే మేము హ్యాండ్ వాష్ చేసుకున్నది నేను ఇందులో చూపించట్లేదు. తను ప్రతి ప్రోడక్ట్ అంటే ప్రతి ఒక్కటి టచ్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం, కర్రీ అంటే ఏది చేసినా అవన్నీ వేసేవనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే తను మా బాబాయ్ కాబట్టి ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అని వీడియో కోసం చాలా ఓపికతోటి మనకు చూపిస్తున్నాడు. ఎవరైనా సరే తను ఇలా చేస్తున్నానా ఏమేమి వాడుతున్నామని ఎవరు చూపించరు ఫ్రైడ్ రైస్ సెంటర్లలో. కాకపోతే మా బాబాయ్ కాబట్టి అని చూపిస్తున్నాడు. కానీ నేనైతే ఇక్కడికి వెళ్ళి అన్నీ టేస్ట్ చేశానండి, చాలా బాగున్నాయి. సీరియస్గా నాకైతే చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. కావాలంటే మీరు వెళ్ళేసి వచ్చి కామెంట్ పెట్టండి. ఇక్కడ లాస్ట్కి మన బిర్యానీ అనేది కంప్లీట్ అయిపోతుంది, దమ్కి వేస్తున్నాడు. తను ప్రతి ఒక్కటి నీట్గా, ఇప్పుడు మనం వంట చేసే కాడ ఉన్నాం కాబట్టి మనకు అలానే అంతా క్లమ్జీగా కిచెన్ అంతా అట్లా కనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి కంప్లీట్ అయినాక వీడియో తీస్తే చాలా నీట్గా ఉండే. కానీ మేము ఆ టైం వరకు నాకు ఒక చిన్న పాప ఉంది కాబట్టి నా టైం వరకు ఉండలేకపోయాను. కాకపోతే ఇప్పుడే స్టార్టప్ బిజినెస్ కాబట్టి ఎవరు అంత రావట్లేదు. కానీ టేస్ట్ పట్టి చాలామంది వస్తున్నారు, కానీ తక్కువ సేల్ అవుతుంది. దానివల్ల కొంచెం డౌన్లో ఉంది బిజినెస్. మీరు అక్కడ సైడ్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసే షాప్ అని నేను చెప్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా చూడొచ్చు, మనకు రోడ్ మీదనే ఉంటుంది రుద్ర ఫాస్ట్ ఫుడ్ కోర్ట్ అని. ఇక్కడ మనకు నాన్ వెజ్ కర్రీస్, చికెన్ కర్రీ కూడా చేసిస్తాడు. చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఇంకా మనకి ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్ అన్నీ చేసిస్తాడండి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాబాయ్ అంటే మనము చాలామంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోటళ్ళల్లో తింటాం, కానీ చిన్న చిన్న హోటళ్ళల్లో తినాలంటే ఎవరైనా సరే అలానే ఆలోచిస్తారు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మా బాబాయ్ చేసే ప్రోడక్ట్స్ అంటే మా బాబాయ్ చేసే వంటలు అయితే చాలా జెన్యూన్గా, అంటే ఏమీ కలర్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా, మన స్పైసెస్ కూడా ఒరిజినల్గా తన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వస్తాడు. కొన్ని మసాలాలు మాత్రమే బయట నుంచి యూజ్ చేస్తాడు. చాలా వరకు తన హోమ్ మేడ్ మసాలాలు యూజ్ చేస్తాడు. ఫుడ్ కలర్ కానీ టేస్టీ సాల్ట్ కానీ ఎందులో యూజ్ చేయడం మనకు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. ఒక చిన్న బాబు వచ్చి ఆర్డర్ చేశాడనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎక్కువ స్పైసీ ఉండాలనేసి చాలా అడిగిరు, అందువల్ల తను స్పైసీగా చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చేస్తాడు. మీకు కూడా నచ్చితే వెళ్ళి తినండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి నూడిల్స్ చేస్తున్నాడు అనమాట. నేను అన్ని వీడియోస్ తీయలేదు, కొన్ని మాత్రమే తీసాను. ఇక్కడ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, మంచూరియా తీద్దామంటే నేను ఆ టైం వరకు ఉండలేదు, ఎందుకంటే నాకు ఒక చిన్న పాప ఉంది కాబట్టి నేను వెళ్ళి అంత టైం దాకా ఉండలేదు. కాకుంటే
ఇక్కడ ఏంది అంటే టేస్ట్ పరంగా అయినా మన కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఏమేమి యూజ్ చేస్తారో ఏమేమి వేస్తారో అలా అంటే ఏం పెడతారో అందులో అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు ఈ షాప్కి వెళ్ళి తింటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ వచ్చేసి మనకు చికెన్ మంచూరియా గురించి ఇంకా లెగ్ పీస్లు ఉంటాయి కదా మనకు, ఇప్పుడు కబాబు లెగ్ పీస్ లాంటివి వాటి కోసం యూజ్ చేస్తాడు. ఇక్కడ మనకు ఫుడ్ కలర్ అనేది ఏది యాడ్ చేయలేదు దాంట్లో, ఓన్లీ కార్న్ఫ్లోర్ ఒకటే యూజ్ చేసిండు. కార్న్ఫ్లోర్ ఇంకా వచ్చేసి కొంచెం అదేంటిది మైదా అనేది సాల్ట్ అవి యూజ్ చేసి తను మంచూరియాకి వేసుకుంటున్నాను అనమాట చికెన్. ఇక్కడ కబాబులు కూడా చాలా బాగుంటాయి, నేనైతే ట్రై చేయలేదు, ట్రై చేసిన వాళ్ళు కూడా చెప్పారు చాలామంది బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద ప్యాక్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి. ఇక్కడ చిన్నపిల్లలు అనేది ఫ్రైడ్ రైస్ తింటున్నారు. ఫ్రైడ్ రైస్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట. నేను చెప్పా కదా స్టార్టింగ్ వీడియోలో చిన్నపిల్లలు వచ్చి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారనేసి, వాళ్ళు ఫ్రైడ్ రైస్ తింటున్నారు. ఎలా ఉందని అడిగితే వాళ్ళు చాలా బాగుందక్క, బాగా చేశారనేసి చెప్తున్నారు. ఎక్కడికి వచ్చిరంటే వాళ్ళకు తెలియదు అనమాట, చిన్నపిల్లలకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా, అందుకోసమని. ఇప్పుడు ఫైనల్గా మనము చికెన్ మంచూరియాకి అయితే చేసిండు. ఇక్కడ మనము చికెన్ ఫ్రైడ్ రైస్ చూస్తున్నాం. ఫస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు మా బాబాయ్ వచ్చేసి. ఫస్ట్ చికెన్ అవన్నీ ఎగ్ కొట్టేసి, చాలామంది తక్కువ క్వాంటిటీ ఇస్తారు కానీ ఇక్కడ చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా అంటే మనకు ఫ్రైడ్ రైస్ అనగానే కొంచెమే పెడతారు కానీ ఇక్కడ మా బాబాయ్ చాలా క్వాంటిటీ ఇస్తాడు. సింగిల్కైనా ఫుల్కైనా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. సింగిల్ అయితేనేమో ఒకరు తిన్నాక ఇంకోళ్ళకి హాఫ్ తినడానికి ఉంటుంది, అంటే ఇద్దరికి పూర్తిగా సరిపోదు. కానీ మనం నార్మల్గా తినే వాళ్ళకైతే ఇద్దరికి పూర్తిగా సరిపోతుంది, అలా క్వాంటిటీ ఇస్తాడు. ఇంకా ఫుల్ అయితేనేమో ఇద్దరికి ఖచ్చితంగా ఫుల్గా సరిపోతుంది, ఎలాంటి వాళ్ళకైనా ఇద్దరికి సరిపోతుంది. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎంత నోరు ఊడుతుందో చూడండి, ఎంత టేస్టీగా ఉంది. తను అక్కడ ఏ కలర్ కానీ ఏది యూజ్. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.